ప్రజాస్వామ్యంలో ఓటు ఎంతో విలువైనదని ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి అన్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఐ ఓట్ ఫర్ షూర్ నినాదంతో వికారాబాద్ పట్టణంలో ఎన్నపల్లి చౌరస్తా నుండి అల్లంపల్లి చౌరస్తా వరకు 5K రన్ కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ కోటిరెడ్డి అదనపు కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి జెండా ఊపి జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. మే 13న జరిగే పార్లమెంట్ ఎన్నికల కోసం ఓటర్ కార్డు సవరణ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ తెలిపారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ తప్పక ఓటరుగా తమ పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. ఇందుకోసం ప్రత్యేక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో నమోదు చేసుకుని ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో స్వీప్ నోడల్ అధికారులు, జిల్లా అధికారులు, వివిధ శాఖల ఉద్యోగులు, అన్ని కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు. ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతానని అన్ని దేశాల జనాభాలతో కూడా దానికంటే మనకు ఓటర్ సంఖ్య ఎక్కువ. సో అంత పెద్ద ప్రజాస్వామ్యానికి సంబంధించి మనకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎన్నికల కోసం షెడ్యూల్ ఇచ్చింది. మీ అందరికీ తెలుసు, పార్లమెంట్ అనేది భారతదేశాన్ని మొత్తాన్ని పరిపాలించడానికి మనం పార్లమెంట్లో ఉన్న సభ్యులను ఎన్నుకుంటాం. మనం ఇక్కడ ఎంపీలు అంటాం, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అంటాం. సో దానికి సంబంధించి మన దగ్గర మన జిల్లాలో 2 పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీలు పార్టీ వస్తాయి. ఒకటి సివెల్ల కాన్స్టిట్యున్సీ, రెండవది కొడంగల్ ప్రాంతంలో మహబూబ్నగర్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ. ఈ ఏరియాలో ఉన్నది సివెల్ల పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ కిందకి వస్తుంది. దీనికి సంబంధించి మీ క్యాప్ మీద ఒక డేట్ ఉంది. ఏం డేట్ అది? మే 13. ఏంటిది? మే 13 ఏం జరగబోతుంది? పోలింగ్ జరగబోతుంది. ఎలక్షన్స్ మనం ఆ రోజు ఓటు వేయబోతున్నాం. ఇక్కడ ఎక్కడ మీకు పోలింగ్ అని రాయలేదు. దీని మీద ఎందుకు రాయలేదంటే మీకు కొంచెం ఆలోచిస్తారని, మే 13 ఎందుకు పెట్టిందని ఆలోచిస్తారని అనిపిస్తుంది. దాని మీద పోలింగ్ అని రాయలేదు. మే 13